హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. మెంతి రైస్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మెంతి కూరలో విటమిన్ సి, ఏ, బీటా కెరోటిన్ ఇలా చాలా రకాల విటమిన్స్, మినరల్స్ ఉన్నాయండి. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ముందుగా 3 కట్టల మెంతి ఆకుని ఏరి నీళ్ళల్లో శుభ్రంగా 1-2 సార్లు కడగాలి. ఇలా ఒక పెద్ద గుప్పెడు ఆకుని కాడలతో సహా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గ్రైండింగ్ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తే ఒక పావు కప్పు వరకు నీళ్ళని తీసుకోవచ్చు. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కినాక 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఇవి చిటపటమన్నాక 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇవి వేగాక 1/2 టీ స్పూన్ తురిమిన అల్లాన్ని వేసుకుని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకుని, పావు టీ స్పూన్ పసుపుని, 3 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. మీరు బఠానీ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే బాగుంటుంది. 1 పించ్ ఇంగువను వేసి మరొక్కసారి వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతాకు పేస్ట్ని వేసుకోవాలి. దీన్ని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇది కాస్త వేగాక రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుందాం. ఆకుకూరల్లో ఉప్పుని ఎప్పుడు చివరిగానే వేసుకోవాలి. దీన్ని 2 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకున్న 1.5 కప్పు అన్నాన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు దీంట్లోకి మిగిలిపోయిన అన్నాన్నైనా సరే తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం వేయటం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ఈ నిమ్మరసం అంతా దీంట్లో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, మెంతి రైస్ రెడీ అయిపోయింది. దీన్ని చాలా సింపుల్గా, ఈజీగా తయారు చేసుకున్నాం కదా. ఇది లంచ్ బాక్సెస్ కూడా బాగుంటుంది. మెంతాకు డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదండి. దీంట్లో వైటల్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా హైగా ఉంటాయి. ఇది హెల్త్కి చాలా మంచిది. మరి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి.